ఈ నెల 9వ తారీఖున కడప ఆల్మాస్ సర్కిల్, చాలా పేరున్న సర్కిల్, అది ముఖ్యమైన సెంటర్. అది అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణలు జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సెంటర్ సర్కిల్ పేరుని మార్చాలనే ఒక నెపంతో అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం బాధాకరం. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీ పెద్దలు కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలనే ఆలోచనే లేదు, ఆలోచనే రాలేదు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చే ఉదాంతాన్ని ప్రజల నెత్తి మీద రుద్దారు. కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగింది. మెజారిటీ మరి కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు, మేయర్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నారు. అటువంటి తరుణంలో 5 సంవత్సరాలు గమ్మున ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా కార్పొరేషన్ అధికారంలో వాళ్ళ ఇళ్లే. 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో, వారి పదవీ కాలం ముగిస్తున్న తరుణంలో వారికి కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని, దానిని మరి టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టాలనే ప్రతిపాదన ఒకటి దిగిపోయేటప్పుడు, పదవి ముగిసేటప్పుడు మరి ప్రతిపాదించడం, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో లేరు, కార్పొరేషన్లో కాలం పూర్తయింది. అటువంటి టైంలో సర్కిల్ పేరు ఎలా మారుతుంది, ఏ రకం మారుతుంది అనేది ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తారు. అటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే మీద బురద చల్లాలనే ప్రయత్నంతో, రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఇటువంటి ప్రతిపాదనని తీసుకురావటం ఈరోజు వైఎస్ఆర్సీపీ దివాళాకోరు రాజకీయాలకి, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానానికి ఒక నిదర్శనం అనే సందర్భంగా మనవి చేస్తున్నాను.